వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లక్ష్మణ్. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, సో మార్కెట్ పెరిగిందని చెప్పి కూడా మార్కెట్ వర్గాల్లో అయితే పెద్ద చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. సో మార్కెట్ పెరగడానికి కారణం ఏంటి, ఇక రియల్ ఎస్టేట్కి పరంగా చూసుకున్నామంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి తిరుగులేకుండా ముందుకెళ్తుందని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఇది కాస్త సంతోషంగా అనిపిస్తున్నారు. గత 2 నెలల నుంచి చూసామంటే కాస్త మార్కెట్లో కదలికలు కనపడ్డాయి, ఎంక్వైరీస్ బాగా పెరిగాయి. సో చాలామంది ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తున్నారని చెప్పి కూడా బయట ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. సో మీకున్న సమాచారం ఏంటి? అంటే హానెస్ట్గా మాట్లాడాలంటే గత 1 ఇయర్ నుంచి మార్కెట్ కొంచెం డల్గానే ఉందండి. సో డిసెంబర్లో ఎంక్వైరీస్ మొదలయ్యాయి. అంటే ఎంక్వైరీస్ అంటే బయ్యర్స్ ముందుకు వస్తున్నారు, అంటే ప్రోడక్ట్ తెలుసుకుందాం, నచ్చితే తీసుకుందామని. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మన ప్రతి వీడియోలో మనం మాట్లాడుతున్నది ఎలక్షన్స్ అనొచ్చు, హైట్ అనొచ్చు, బ్లాబ్లా చాలా ఉన్నాయి రీజన్స్. సో ఇప్పుడు ఆ హడల్స్ అన్నీ పోయాయండి. ఇప్పుడు మనకి మార్కెట్లో హడల్స్ లేవు, జనాలు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా కొత్త ప్రాజెక్ట్స్ చాలా లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎప్పుడైనా వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఎప్పుడు మార్కెట్ ఎప్పుడు బూమ్లో ఉంటుంది, హైలైటెడ్గా ఉంటుంది. సో ఎంక్వైరీస్ ఎక్కువగా వెస్ట్ పార్ట్కి వస్తున్నాయండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఎక్కువగా, అంత హై రైజెస్ అన్నీ అటే వస్తున్నాయి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఎక్కడంటే మనకి ఇటు కోకాపేట అని, నార్సింగ్ అని. సో మనం ఇప్పుడు చూడండి, మనం ఓఆర్ఆర్ నుంచి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మనకి మంచిర్యాల అంటే నార్సింగ్ నుంచి మన బిల్డింగ్స్ మొదలవుతాయండి. కానీ మీరు చెప్పేది బాగుంది సార్. అంటే మీరు చెప్పే లొకేషన్స్ మొత్తం బాగా డబ్బు ఉన్నోళ్ళు కొనుక్కునే ప్రైసెస్, కానీ సామాన్యులు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వైపు మళ్ళీ కాస్త చూస్తున్నారన్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. షూర్. డబ్బు ఉన్నోడు ఎక్కడ కొంటూనే ఉంటారు, డబ్బులు ఎక్కలేదు కాబట్టి. కానీ తక్కువ బడ్జెట్లో కాస్త అమౌంట్ తక్కువ వచ్చే వాళ్ళకి ఏంటంటే మంచి ప్లేస్ కావాలి, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి, మనం అవి మాట్లాడదాం. షూర్ డెఫినెట్లీ. సో బేసిక్గా చూడండి, మార్కెట్ ఎక్కువ హయ్యెస్ట్ అంటే రెవెన్యూ జనరేట్ అయ్యేది మిడ్ సెగ్మెంట్ అండి. మనం ఓకే ఐటీ అంటే మనం అటు కోకాబెట్ మాట్లాడతాం, కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటాయి. కానీ మనకి ఎక్కువగా ఎంప్లాయీస్ మిడ్ సెగ్మెంట్లో ఉంటారు. మిడ్ సెగ్మెంట్ అంటే ఒక 70,000 నుంచి 1,20,000 మధ్యన ఉన్న శాలరీస్ ఎంప్లాయీస్ వాళ్ళు మిడ్ సెగ్మెంట్ కింద వస్తారు. సో అలాంటి వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే తెల్లాపూర్ రోడ్డు బాగుందండి ఇప్పుడు మార్కెట్. తెల్లాపూర్ ఎప్పుడు ఎవర్గ్రీన్ మార్కెట్. ఎందుకంటే ఈ తెల్లాపూర్ కనెక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇటు ఐటీ సెక్టర్కి కనెక్టివిటీ ఉంది, అటు కొల్లూరుకి కనెక్టివిటీ ఉందండి. సో ఇటు గచ్చిబౌలి కూడా హార్డ్లీ ఒక 9-10 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. సో తెల్లాపూర్ ఈజ్ ఎ గుడ్ లొకేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అంటే ఈ మిడ్ సెగ్మెంట్ వరకు మాట్లాడదాం. కొల్లూరు అనేది ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ అండి. మనం ఎప్పుడు చెప్తుంటాం, కొల్లూరు చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు లాంచ్ అయ్యాయి. ప్రైజెస్ కూడా ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్, అంటే అఫోర్డబుల్ ప్రైస్లో అక్కడ దొరుకుతున్నాయండి కొల్లూరు. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ కోకాపేట్ అంతా శాచురేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రో అయ్యే ప్లేస్ కొల్లూరేనండి. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జిట్ కొల్లూరే మనకి. సో కొల్లూరులో చాలా ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద హైరైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. కేటగిరీ ఏ బిల్డర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ ఏరియాస్లో. సో ఇప్పుడు కొల్లూరులో మనం అంటే ప్రైజెస్ వైజ్గా చూస్తే మనకి 5,500 నుంచి అరౌండ్ 6,500 మధ్యన మనకి ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇందాక తెల్లాపూర్ అన్నాను కదండి, తెల్లాపూర్లో మనకి 7,600 ఆ రేంజ్లో కొంచెం హైరేజ్ బిల్డింగ్స్ అవైలబుల్లో ఉన్నాయండి. అదే హైరేజ్ కాకుండా పర్వాలేదు సెమీ గేటెడ్ ప్రాజెక్ట్స్ చూసే వాళ్ళకి మనకి 5,500 రేంజ్లో కూడా 5,500, 6,000 పర్ ఎస్ఎఫ్టీకి దొరికేస్తున్నాయండి. మిడ్ సెగ్మెంట్ అంటే ఒక 70-75 లక్షల్లో 2 BHK విత్ కొన్ని ఫీచర్స్, గేటెడ్ ఫీచర్స్తో ఉన్న ప్రాజెక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో తెల్లాపూర్ అయింది, కొల్లూరు అయింది. నెక్స్ట్ బాచ్పల్లి కూడా మనకు తెలిసిందే. బాచ్పల్లిలో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. గత బాచ్పల్లి 2018 నుంచి గ్రో అవడం మొదలైందండి. బిల్డింగ్స్ అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి అక్కడ. ఈ మల్లంపేట అని, ఈ ప్రగతి నగర్, బాచ్పల్లి టిల్ కండిమైసమ్మ వరకు మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఆల్రెడీ కొన్ని ఇప్పుడు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయండి. సో ఐటీకి కొంచెం దగ్గర ఉన్న ప్లేస్. ఇటు మనం ఈ మియాపూర్ నుంచి వెళ్ళొచ్చు, కూకట్పల్లి నుంచి వెళ్ళొచ్చు. అదేవిధంగా
అటు ఓఆర్ఆర్ నుంచి వెళ్తే మనకి మల్లంపేట ఎగ్జిట్ ఇప్పుడు కొత్తగా 3A అనే ఎగ్జిట్ ఇచ్చారు. అదేవిధంగా 4A అనే ఎగ్జిట్ ఇచ్చారు. ప్లస్ డుండిగల్ మనకి గండి మైసమ్మిక్ కనెక్టివిటీ డుండిగల్ ఎగ్జిట్ 5, డుండిగల్ ఎగ్జిట్ 5 అండి. సో కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాస్ బాగా గ్రో అవుతున్నాయి. సో మనకి బడ్జెట్ అపార్ట్మెంట్స్ అంటే 60 lakhs ఒక మంచి ప్రాజెక్ట్. నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు లెట్ అస్ నాట్ టాక్ అబౌట్ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న ప్రాజెక్ట్స్ తక్కువ రేటుకి అమ్ముతారు. బట్ నేను సజెస్ట్ చేసేది ₹1 ఎక్కువ ఉన్నాయి కూడా మంచి ప్రాజెక్ట్ తీసుకోమని చెప్తాను. సో ఒక 60 నుంచి 70,000 మధ్యన ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో అవైలబుల్ ఉన్నాయండి ఈ లొకేషన్స్లో. ఇది మీ గండి మైసం వరకు మనకి అవైలబుల్ ఉన్నాయండి. ప్లస్ గండి మైసం ఎందుకు అంటున్నానంటే ఇటు గచ్చిబౌలికి ఒక 30-40 మినిట్స్లో రీచ్ అయ్యే లొకేషన్స్. ఓకే, మార్కెట్ పెరిగింది అంటున్నారు. దేని బేస్ చేసుకొని మార్కెట్ పెరిగిందని చెప్తున్నారు మీరు? అంటే మీకు ఇందాక స్టార్టింగే మీకు చెప్పాను, మార్కెట్ 1 year నుంచి మార్కెట్ లేదు, లేదు, స్టాగ్నెంట్. 2 months నుంచి ఏం గమనించారు అంటున్నాను నేను. గమనించారంటే పెరిగిన దానికి ఇప్పుడు సేల్స్ ఉండాలి. సేల్స్ ఏమాత్రం ఎంత పర్సెంటేజ్ పెరిగింది? ఎంక్వైరీస్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఎంక్వైరీస్ పెరిగింది? లొకేషన్స్ తీసుకున్నాం అంటే ఎక్కువ ఏ లొకేషన్స్ నుంచి మాట్లాడుతున్నారు? ఇప్పుడు సెప్టెంబర్ వరకు హానెస్ట్లీ మార్కెట్ స్టాగ్నెంట్ అయిపోయిందండి, పర్సంటేజ్ ఎక్కువ లేదు గ్రోత్. నవంబర్లో ఒక 10-15% మార్కెట్ గ్రో అయిందండి. ఇలాగా మన రిజిస్ట్రేషన్స్ బట్టి మనం చెప్పగలం ఎన్ని సేల్స్ అవుతున్నాయి అనేది. రిజిస్ట్రేషన్ ఎలా ఉన్నాయి? రిజిస్ట్రేషన్స్ పెరిగాయండి, ఇప్పుడు 15% పెరిగిందండి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. దెన్ ఇప్పుడు మార్కెట్ పెరగడం మొదలైంది, ఇప్పుడు ఈ నవంబర్ నుంచి పెరగడం మొదలైందండి. ఇదే విధంగా డిసెంబర్ ఎంక్వైరీస్ బాగా ఎక్కువ వచ్చాయండి. జనవరిలో ఇప్పుడు పండగ కంప్లీట్ అయింది, మకర సంక్రాంతి కంప్లీట్ అయిందండి. ఈ 20 తారీఖు నుంచి చూడండి సేల్స్ విపరీతంగా పెరుగుతాయి.